అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఆల్మోస్ట్ సగం వర్క్ అయిన తర్వాత వీడియో షూటింగ్ స్టార్ట్ చేశానమాట. ఈసరికి పొటాటోస్ ఉడకబెట్టడము, గ్రీన్ పీస్ బాయిల్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా పల్లీ చట్నీ చేశాను. నెక్స్ట్ బీరకాయ పచ్చడి చేశాను. రాత్రి తోడుపెట్టిన పెరుగు ఉన్నది. ఇడ్లీ రుబ్బు ఫెర్మెంట్ అయి ఉన్నది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడైతే దుంపలు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. ఒక్కసారి కడిగేసి అట్లా పక్కన పెడితే మన వంట అయ్యేసరికి కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. అలానే ఇడ్లీ వేసేటప్పుడు ఆ గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి కడిగామనుకోండి, మనము అడిషనల్గా ఆయిల్ అది అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రీన్ పీస్ ఇంకొంచెం గట్టిగా ఉన్నాయండి. ఆ వేడి నీటిలో కాసేపు ఉంచేసామనుకోండి అలాగా, అవి మనము వండేసరికి కొద్దిగా మెత్తబడతాయి. వంటగదిలో ఉండేటప్పుడే మ్యాక్సిమం వంట పని అంతా చేసేసుకోవడము, అక్కడ ఉన్న గిన్నెలు కానీ సర్దాల్సినవి కానీ ఏవైనా ఉంటే సర్దేయటము, కొంచెం ఏమైనా దులపాల్సినవి ఉన్నా తోమాల్సినవి ఉన్నా ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవడం నాకు అలవాటు. వన్స్ వంటగదిలోకి వచ్చాను అంటే మళ్ళీ టోటల్ వర్క్ అయ్యే వరకు కూడా నేను బయటకంటే రానండి, ఆ రూమ్లో నుండి. ఇది నాకు ఫస్ట్ నుండి ఉన్న అలవాటు. అలానే మ్యాక్సిమం ఏ వర్క్ ఉందో అదంతా కూడా నేను ఈ రూమ్లో, స్పెసిఫిక్గా ఈ రూమ్లో ఉండే ప్రతి వర్క్ని కూడా నేను ఫినిష్ చేశాకే ఇంకొక పనిలోకి వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ లైట్ వేస్తాము, నెక్స్ట్ కూరలు మాడిపోవచ్చు, పొంగిపోవచ్చు, పాలు పొంగిపోవచ్చు, లేకపోతే రసం ఇది అయిపోవచ్చు, ఇంకా టీలు పెట్టాల్సింది, టిఫిన్లు వడ్డించాల్సింది అన్నీ కూడా టిఫిన్ల సెక్షన్ అప్పుడే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. నేనైతే పోపు ఏదో కలుపుతూ ఉండగా పొటాటో ఫ్రైకి పోపు వేయిస్తున్నప్పుడు మూత పెట్టానండి. అసలు యాక్చువల్గా పోపు మీద మూత పెట్టను, కానీ నిన్న ఏదో ఆబ్సెంట్ మైండ్లో ఉండి మూత తీసేసరికి అది వచ్చి కంట్లోకి తుల్లిపోయింది. అబ్బా, ఒక 10 నిమిషాలు ఎంత ఇబ్బంది పెట్టేసిందోనండి. నాకైతే మాత్రం ఒకవైపు అంటే అంత మండిపోయింది. అప్పటికి మిరపకాయలు కట్ చేసిన చేతులు, నెక్స్ట్ వేడి పోపు ఒకటి వచ్చి కంట్లో తుల్లిపోయింది. ఇమీడియట్గా అయితే ఎంత బర్న్ అయిపోతుందో. వంటగదిలోని చిన్నవి ఎప్పుడూ కామన్ అయిన కంట్లో పెడితే మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బంది అండి. నేను ఈ పని చేసేటప్పుడు అసలు గాబరా పడనండి. కాకపోతే అంతసేపు చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. స్లోగా చెప్పడం నాకు అలవాట్లేదు కాబట్టి నా మాటలు కానీ లేకపోతే ఇక్కడ వీడియో కానీ స్పీడ్గా అవుతుందేమో కానీ వర్క్ అయితే చాలా కూల్గా చేస్తాను. ఏమైనా సాంగ్స్ వింటూ చేస్తాను, లేదా ఏదైనా అంటే మోటివేషనల్ వీడియోస్ కానీ ఏమైనా మంచి మాటలు కానీ వింటూ కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు అంటుకోవడం ఇలాంటివన్నీ కూడా కామన్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు, రోజు కాదులేండి. అండ్ ఎంత తొందరగా పని ఫినిష్ అయితే అంత తొందరగా నేను చేసే పని బ్లౌజ్ కట్ చేసుకోవడము, లేదా మొక్కల్లో కాసేపు స్పెండ్ చేయడము, లేదా నా హాబీస్ బుక్ రీడింగ్. మీ అందరికీ తెలుసు కదండి, ఏమైనా స్తోత్రాలు నేర్చుకోవడం. ఈ మధ్యన దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి బాగా, అంటే వీడియోస్ చూసేటప్పుడు బాగా వినిపిస్తుందండి. నేనైతే ఇంతవరకు చదవలేదు, ఇక మీదటైతే నేర్చుకుందాం అనుకుంటున్నాను. కొత్త ఏవైనా నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే దక్షిణామూర్తి స్తోత్రం నోటికి కూడా ఈజీగా ఉన్నట్టుగా అనిపించలేదు నాకు. చూడాలి, ట్రై చేయాలి. అలానే మనకిప్పుడు మార్గశిర లక్ష్మి వారాలు కాబట్టి కనకధార స్తోత్రం వీలైతే అందరూ స్టార్ట్ చేయండి. నోటికి ముందు వినండి, ఆ తర్వాత పుస్తకం చూస్తూ చదవండి, ఆ తర్వాత పదే ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా పాడగలుగుతారో మీరు. ఇక మీదటైతే మన వీడియోస్లో అక్కడక్కడ చిన్న స్తోత్రాలు కూడా నేను చదివి వినిపిస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. అలానే నా ట్రైపాడ్ చూపించమన్నారు, అది కూడా వీడియోలో ఈరోజు షూట్ చేశాను. నిన్న శంకుచక్ర నామాల దీపం ఒకటి తీసుకున్నానండి, అది కూడా చాలా బాగుంది. అలానే మన ఫ్యామిలీ సిస్టర్స్ హెల్త్ ఇష్యూస్ గురించి అడిగారండి. తప్పకుండా చెప్తాను. కాకపోతే ప్రజెంట్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఇంట్లో పనులు, వంట పనులు, బయటికి వెళ్ళాల్సినవి, కొంచెం షాపింగ్వి ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లనే కొద్దిగా బయట పనులు ఎక్కువే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకొని కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా కొంచెం టైట్గా ఉన్నది. సో వాటికి సంబంధించినవి కూడా అరేంజ్ చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా ఫ్రీ అవుతానండి. ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి ఇంక దేనికో అక్కడ స్టార్ట్ చేశాను. టీ పెట్టుకోవడము, కాఫీ, టీలు, టిఫిన్ సెక్షన్లు, వంట సెక్షన్ అంతా కూడా మొత్తం అయ్యే వరకు కూడా ఇక్కడ నుండి దాటనండి. సీత గీత దాటినట్టుగా నేను కూడా దాటనమాట ఈ రూమ్లో నుండి.
అంతకంటే ముఖ్య విషయం నిన్న మీకు అందరికీ తెలుసు కదండీ! నేను ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటాను. లేదా ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. ఎడిటోరియల్స్ చదువుతూ ఉంటాను. ఏదైనా సరే ఒక మంచి పాయింట్ కనిపించింది అంటే లైఫ్‌కి సంబంధించిన విషయాలు ఎక్కువగా చదవటం నాకిష్టము. అదేంటో తెలీదు ఫస్ట్ నుంచి కూడా సైకలాజికల్‌గా ఏదైనా ఒక పాయింట్ ఉన్నా అది మనకు ఉపయోగపడతది. అంటే లేడీస్ ఓరియెంటెడ్‌గా మనకి ఉపయోగపడతది అంటే దాన్ని చదవటం నాకు చాలా చాలా ఇష్టమండి. చదివిన తర్వాత నేను అవాక్కయ్యారంటారు కదా! అలా అనిపించిందనమాట. ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే మంచిది అని ఒక ఆర్టికల్ చదివానండి. 20లోనా, 30లోనా, 40లోనా అని. ఆ లెక్కనైతే మనది మొత్తం అయిపోయిందనమాట. సో, అయితే ఏది మంచిది అన్నది ఒక డౌట్ వచ్చింది. సారీ అండి. ఏది మంచిది అన్నది ఒక డౌట్ వచ్చింది. సో, డీటెయిల్డ్‌గా వెళ్ళాననమాట. 20లో పెళ్ళి ఇప్పుడు ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇంకా ఎడ్యుకేషన్ ఉంటుంది, కెరియర్ ఇంకా స్టార్ట్ అవ్వదు. కాబట్టి అది అంత వర్త్ కాదు. 27, 28 అయితే కొంతలో కొంత ఓకే. 30స్‌లో మ్యారేజ్ అయితే కొంచెం మెచ్యూర్డ్‌గా ఉంటుంది. లైఫ్‌లో కొద్దిగా జాబ్ అది చూస్తారు కాబట్టి కొద్దిగా ఓర్పుగా ఉంటారు. అది ఇది చెప్పారు. 40స్‌లో అయితే ఇంకా అదేదో సినిమాలో ఉంటుంది కదండీ! ఒక డైలాగు నాకు గుర్తు రావట్లేదు సినిమా పేరు. రాజా రమేష్, రావు రమేష్ ఎవరో అతను చెప్తారు. అలా అనమాట. కాకపోతే పిల్లలు పుట్టేదైతే 30s అంటే 35 లోపే పిల్లలు పుడితే వాళ్ళకి ఇంక ఇబ్బంది ఉండదు అనేసి చెప్పారు. ఇదంతా ఓకేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మ్యారేజ్ కంటే కూడా కెరియర్‌లో ఏదో సాధించాలి, ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, ఫైనాన్షియల్‌గా కొద్దిగా మెచ్యూర్డ్‌గా ఉండాలంటే ఏమంటారు? స్టేటస్‌గా ఉండాలి, ఎంతో కొంత ఎర్నింగ్ ఉండాలి, తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి విషయమే. కాకపోతే ఇంకో ఆర్టికల్ కూడా ఉన్నదండి. ఈ మధ్య కాలంలో మనం టీవీలో ఎక్కువ చూస్తున్నది 18 ఇయర్స్‌కి డివోర్సు, 20 ఇయర్స్‌కి డివోర్సు, 25 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన 25 ఇయర్స్ తర్వాత, మ్యారేజ్ అయిన 20 ఇయర్స్ తర్వాత అంటే జీవితంలో సగభాగం అయిపోయిన తర్వాత డైవోర్స్ తీసుకుంటున్నారంటే మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్లు ఏది పోనీ ఇక్కడికి ఈ కథ ఆపుదాం. ఇంకా ఇప్పుడు ఇంకో పెళ్ళి అంటే ఏమంటారు డైవోర్స్ అయిపోయిన తర్వాత సింగిల్గా ఉండకుండా 40స్‌లోను, 50స్‌లోను, 60స్‌లో కూడా రెండో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లైఫ్‌లో సింగిల్గా ఉండిపోతున్నారు. ఇవి కూడా చూస్తున్నామండి. అయితే ఇవి ఇలాంటివన్నీ ఓకే. కొంతలో కొంత వాళ్ళ కర్మకాలో లేకపోతే ఇంకోటో ఏదో అయ్యి జీవితంలో సింగిల్ అయిపోయి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం ఇదంతా ఓకే. కానీ కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి. అంటే అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కాకపోతే మంది లేడీస్ ఛానల్ కాబట్టి కొంతమంది ప్రబుద్ధులు భార్య అన్ని విధాలుగా సహకరించిన, అన్ని విధాలుగా ఆయనకు అనుకూలంగా ఉన్న, ఫ్యామిలీ దీంట్లో హెల్ప్ఫుల్గా ఉన్న, ఏది అయినా అందంగా ఉన్నా మంచిగా ఉన్నా కూడా వాళ్ళ డామినేషన్ని చాటుకోవడానికి, ఆ అమ్మాయిని దెబ్బతీయటానికి చాలామంది ఉన్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచక దరిద్రాలు పెట్టుకుంటున్నారంటండి. మీకు అర్థమవుతుందా? ఒక లేడీని మెంటల్‌గా, ఫిజికల్‌గా హర్ట్ చేయాలి అంటే ఆవిడ గర్వపడేది ఆమె భర్తని చూసేనండి. కాబట్టి ఆ గర్వాన్ని అణిచేస్తున్నారండి. మీకు అర్థమవుతుందా? అదేనండి. ఎవరైనా భర్త చనిపోయారనుకోండి, ఒకసారిగా ఏడుస్తారు కానీ బతికుండి ప్రతిరోజు చంపుతున్నారనుకోండి, దాన్ని ఎవరికి చెప్తారు చెప్పండి? వా మీకు అర్థమైందనుకో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అండి. ఈ మధ్య కాలంలో ఇదో దరిద్రం అండి. చాలా ఎక్కువైపోయాయి. పిల్లల్లో కాదండి, ఇది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది జెంట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్న ఒక వరం అన్నమాట. అంటే శాపం అండి. కాకపోతే దీన్ని వరంగా చెప్తున్నాను నేను. ఇక్కడైతే పూలు మాల కడుతూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు ఈ టాపిక్ నాకు నిన్న చాలా బాధగా అనిపించిందండి. అందుకనేసి మీతో షేర్ చేసుకుందామని ఇది చెప్తున్నానన్నమాట. అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏముంటాయని చెప్పేసి నేను ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఏదైనా ఒకటి తెలిసింది అనుకోండి, దాని గురించి అవన్నీ కూడా లాగుతూ ఉంటాను. అందులో కొన్ని పాయింట్స్ అయితే చాలా బాధగా అనిపించాయి, కొన్ని అయితే చాలా సిల్లీగా అనిపించాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎమోషనల్గా వైఫ్కి కనెక్ట్ అవ్వరంట. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాడు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతే ఇంకెప్పుడు కనెక్ట్ అవుతాడండి? అప్పుడు కనెక్ట్ అవ్వనప్పుడు ఆ భార్యను చక్కగా వదిలేసి ఆవిడకి ఇవ్వాల్సిందో రాయాల్సిందో ఏదో
చేసేసి వాడిదేదో వాడి పాటలు పడితే ఎంతో హాయిగా ఉంటుంది. అట్లీస్ట్ ఈ అమ్మాయి అంటే చాలామంది అతలాకుతలం అయిపోతారండి ఒక విధంగా. ఎవరైనా సరే మన ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు కనుక ఉన్నా లేదా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు పక్కన పెట్టండి. ఎందుకంటే కొంతమంది థ్రిల్ కోసం చేస్తారు, కొంతమంది క్యూరియాసిటీతో చేస్తారు, ఇక్కడ లేనిది అక్కడ ఏదో ఉంటుందని. లేకపోతే కొంతమంది లైఫ్లో ఎగ్జైట్మెంట్ మిస్ అయిపోయి ఏదో సాధించేద్దాం అనుకొని పెళ్ళాన్ని ఏదో ఒక విధంగా హర్ట్ చేసేద్దామని చెప్పేసి షార్ట్ టర్మ్ ఏమంటారండి థ్రిల్స్ కోసం అండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలానే కమిట్మెంట్కి విలువ ఉండదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు పెళ్లి చేసుకున్నామంటే 100 ఏళ్ళు ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాంటి కమిట్మెంట్ అంతా లేకపోయి, లేకపోతే పెంచిన విధానమో అతను చూస్తున్నవో, లేకపోతే ఇప్పుడు సీరియల్స్ సినిమాలు ఇవన్నీ కూడా పెద్ద తప్పేమీ కాదు, టేక్ ఇట్ ఈజీగా ఉండాలన్నట్లుగా అవి చూపించటమో, లేకపోతే సొసైటీ ద్వారా వాళ్ళని ఎవరు ఏమీ అనరు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఏదైతే అవనండి ఏదో ఒక దరిద్రం అండి అవన్నీ చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆడదాన్ని ఎలా అయినా సరే దెబ్బతీయాలి, అది ఎలా తీయాలో తెలియకపోతే ఇలాంటి దరిద్రాలతోనే తీయాలని ఆలోచించే ప్రబుద్ధులు కూడా ఉన్నారండి. అలానే వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వేస్ట్ మెంటాలిటీ క్యాండిడేట్స్ కూడా ఉండి ఉంటారు. అలానే లైఫ్లో సక్సెస్ అవ్వలేదు అనుకోండి, తమ వర్త్ ఏంటో ప్రూవ్ చేయాలి, ఫ్యామిలీకి ఏదో ఇచ్చేసేయాలి అనేదానికి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రబుద్ధులు ఉన్నారంటండి. తమ ఆధిపత్యంతో బాధ పెట్టాలి అన్న ఒక చండాలమైన ఇది కూడా జెంట్స్ని అక్రమ సంబంధాల వైపు ఇదవుతూ కొంతమంది ట్రాప్ అయిపోతూ ఉంటారండి. కొంతమంది చెయ్యాలి అని అనుకోకపోయినా ఏవో ఫైనాన్షియల్ ఇష్యూసో, లేకపోతే వాళ్ళకి జాబ్లో ఉండే ప్రాబ్లమ్సో, లేకపోతే థ్రిల్లో, లేకపోతే ఆడవాళ్లే ట్రాప్ చేసి ఇచ్చేసిన ఏదైనా సరే అది తప్పుడు నిర్ణయమేనండి. చాలా చాలా తప్పుడు నిర్ణయం. అండ్ పొరపాటున ఒకవేళ పడిపోయినా దాని నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి? మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఇందులో అతను బయటకు రావాలి అంటే, అతను మారట్లేదు అంటే అందులో మన ప్రయత్నం ఏదో తక్కువ ఉంది, లోపం ఉంది అని కాదండి. వాళ్ళకి బాధ్యత లేదు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో చాలా 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 ఎక్కువైపోతున్నాయండి. అండ్ ఇక్కడ ఇలాంటి వాటిలో ఎవరైనా లేడీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఫస్ట్ కోరుకోవాల్సింది వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషము, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మానసిక శాంతి. అలానే అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకి వాళ్ళేనండి. ఎందుకంటే భర్త చేతిలో ఒకసారి మోసపోతే ఓకే, కానీ కనీసం అతనికి మారాలని కానీ, లేకపోతే కుటుంబ పరంగా బాధ్యత కానీ లేదనుకోండి, మీరు ఇంకా నమ్మారు అనుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం అందరూ ఉండరు, కానీ కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. అప్పుడప్పుడు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కొద్దిగా ప్రయత్నించినా కూడాను ఒక్కోసారి మోసపోతూ ఉండొచ్చు. ఒకసారి మోసపోతే ఓకే, 2 సార్లు మోసపోతే ఓకే, కానీ పదే పదే మోసపోతే మిమ్మల్ని మీరు చెప్పుతో కొట్టుకున్నట్లేనండి. ఈ టైంలో మీకు వీలైతే చెయ్యాల్సింది చెయ్యండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేస్తున్నాడా లేదా అన్నది, ఇక్కడ ఆల్మోస్ట్ చేస్తున్న వాళ్ళ గురించే చెప్తున్నానండి. చేస్తున్నాడా లేదా అన్నది దాని గురించి ఒక ఎపిసోడ్ చేసుకుందాము. కాకపోతే కన్ఫర్మ్గా తెలిసినప్పుడు, సంవత్సరాల కొద్దీ అది సాగుతున్నప్పుడు మీ డెసిషన్ని మీరు తీసుకోండి. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఓకే, మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ కానీ, లేకపోతే మీ సిస్టర్స్ కానీ, ఎవరైనా సరే. లేదు అనుకోండి, మీరు ఏం చేయాలన్నది చూడండి. ఎందుకంటే మీ రెస్పెక్ట్ మీకు పోయినట్టే. ఒకసారితో కాదండి, ఇంకా ఎక్కువ అవుతూ, ఇంకా మిమ్మల్ని నిందిస్తూ, ఇంకా మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నారు అనుకోండి, అలాంటి వారి నుండి వాళ్ళు మిమ్మల్ని దూరం చేయాలని కాదు, మీరే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి. అలా అని మాకు ఫైనాన్షియల్గా ఏమీ లేదు, మాకు ఎవరి సపోర్టు లేదు, పిల్లలతో ఉన్నాము, ఇప్పుడు ఏం చేయగలమంటే ఏదో ఒకటి చెయ్యండి. మీ పొట్ట కోసం మీరు ఏదో ఒకటి చేయండి, లీగల్గా పోరాడండి. కొంతలో కొంత మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ట్రై చేయండి. పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. అండ్ తప్పుడు దారులు కానీ ఇంకోటి చేయండి. మ్యాక్సిమం క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇంకా మారకుండా ఇంకా సంవత్సరాల కొద్దీ వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం వచ్చిందండి. దాని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉన్నా కూడా ముందు మీరు ఒక డెసిషన్ కంటూ రావాలి. ఎందుకంటే మీ ఆనందము, మీ మనశ్శాంతి, మీ మర్యాద మీకు ముఖ్యమని మీరు గుర్తుపెట్టుకోవాలండి. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక చెత్త పని చేసింది కాక ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ, మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, మీ తాలూకా స్త్రీత్వాన్ని అవమానపరుస్తూ, మిమ్మల్ని సైకలాజికల్గా దెబ్బ కొడుతూ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతూ, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ పిల్లల్ని పట్టించుకోకుండా, ఒకవేళ కొంతమంది పిల్లల్ని పట్టించుకుంటారు కానీ వైఫ్ని మర్చిపోతారు. కానీ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారండి? ఆవిడ దగ్గర నుండే కదా. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని
ధైర్యంగా ఒక అడుగు వేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. మర్యాదగా బ్రతకడానికి సొసైటీ ఏమనుకుంటుంది, చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి ఏవి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. ఇది మీకు సంబంధించిన విషయం. మీరు బాగా ఎమోషనల్గా ఇదైపోయి ఒకరోజు ఫ్యాన్కి ఉరేసుకున్నారనుకోండి, అందరూ ఒకరోజు అనుకుంటారు. లేకపోతే వెనకాల మీ మీద అల్లుతున్న కట్టుకథలకి అది ముగింపు అనుకుంటారు. అంతేగాని మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరండి. కాబట్టి మ్యాక్సిమం బ్రతికి చూపించండి అండ్ మర్యాదగా బ్రతకండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏవి కూడా వదిలిపెట్టకుండా బ్రతకండి. ఎందుకంటే మనకున్నది ఒకటే జీవితం అండి. అండ్ ఇందులో భయం కానీ సందేహం కానీ ఏమీ పడొద్దు. మీకు ఇన్ని సంవత్సరాలు వంటో స్టిచ్చింగో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి చేశారు, లేదా బయటికి వెళ్ళి కూలి చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి దరిద్రాన్ని మాత్రం ఎక్కువ రోజులు భరించొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.